హార్ట్ అంతా ఎక్కడ ఉంటుంది, బాడీ అంతా ఎక్కడ ఉంటుంది, హిప్. చూసారా, ఇదంతా జాలో పెట్టాడు, ఇదంతా తీసుకెళ్ళి రిబ్ లో పెట్టాడు దేవుడు. సో వెరీ నైస్. టో, జా, హిప్, రిబ్, లెగ్, ఆర్మ్, ఇయర్, ఐ, లిప్ చెప్పింది మాత్రం నోరు భాష. సో వెరీ గుడ్. ఏమనిగా సో వెరీ గుడ్, రైట్. ఒకసారి సో గట్ అనేది ఏరియా మొత్తం గట్ అంటారు. ఒక బౌల్ మొత్తాన్ని గట్ అంటారు. గట్లో ఏముంటుందంటే పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, స్టమక్. దిస్ ఈస్ కాల్డ్ పూర్తి గట్ ఏరియా. దిస్ ఈస్ కాల్డ్ గట్ ఏరియా. గట్, GUT గట్. చేనుకి గట్ ఎలానో మన మనిషికి కూడా గట్ అలా. గట్టు తెగిపోతే చేనులో, పొలంలో ఏమవుతుంది? సో ఫెన్సింగ్ వేసినా తెగిపోయినా వేరే గేదెలు వచ్చి మేస్తాయి, లేకపోతే మన నీళ్లు వేరే దానికి వెళ్ళిపోయి. అట్లానే ఈ గట్టు ప్రాబ్లం వస్తే మైండ్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటే మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, మీ యొక్క తేజస్సు వేరుగా ఉంటుంది. గట్లో ఎంత గుడ్ బ్యాక్టీరియా ఉంటే అంత ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు, అంత ఎక్కువగా హ్యాండ్సమ్ బ్యూటీగా ఉంటారు. సో గట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గట్ ఈ ఏరియా మొత్తం గట్ అన్నమాట. గట్లో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, లైనింగ్. సో లైనింగ్ ఉంటుంది, మన స్టమక్ లైనింగ్ ఉంటుంది అనమాట. స్టమక్ లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ కనుక హోల్స్ పడిపోతే ఎసిడిటీ వస్తుంది. సో గోడలు, స్టమక్ గోడలు మీరు ఎక్కువ యాసిడ్స్ తిన్నా కొన్ని బొక్కలు పడిపోతాయి, మీరు ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగినా బొక్కలు పడిపోతాయి, మీరు వాటర్ తక్కువ మందు ఎక్కువ తాగినా బొక్కలు పడిపోతాయి. సో హోల్స్ పడిపోతాయి, గోడలకి హోల్స్ పడిపోతాయి. దాన్ని మీరు మళ్ళీ పూడ్చాలంటే చాలా కష్టం. పూడ్చాలంటే మీరు ప్రమేగా వాడాలి, సీబక్తాన్ వాడాలి, సో కాల్షియం వాడాలి. సో లివర్ సిరప్ వాడాలి, మీరు మ్యాక్సిమం ఇంకా వాడాలి. కౌ కొలెస్ట్రామ్ వాడాలి. కౌ కొలెస్ట్రామ్ చాలా మంచిది. గట్టికి కౌ కొలెస్ట్రామ్ చాలా మంచిది. కౌ కొలెస్ట్రామ్ మన దగ్గర ప్రోడక్ట్ ఉంది కదా. గట్టు బాగుంది అనుకోండి, అంతా బాగుందండి. గట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడే పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, స్టమక్, లైనింగ్ అన్నీ ఉంటాయి. గట్టికి బొక్క హోల్ పడింది అనుకోండి, కథం. గట్టికి హోల్ పడితే బ్లడ్ వెళ్ళి ఇప్పుడు సపోజ్ అక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది అనుకోండి. వాటర్ లీకేజ్ అవుతుంటే ఏం చేయాలి? మళ్ళీ చాలా అసహ్యంగా కనపడుతుంది కదా. కొన్ని రోజులకి ఏమవుతుంది, స్లాబ్ పడిపోతుంది. సో అట్లానే మన స్టమక్ గోడలు ఏ కారణం వల్ల హోల్స్ పడిపోతే, తినేసినట్లుగా ఉంటే బ్లడ్ లీక్ అవుతుంది. దేంట్లోకి? మన చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు. ఇప్పుడు పెద్ద ప్రేగుకి హోల్ పడింది అనుకోండి, మోషన్ మీ బాడీలో కలిసిపోతుంది. డేంజర్ కదా, డేంజర్. రెక్టమ్ క్యాన్సర్. రెక్టమ్ అంటే అంతా అయిపోయిన తర్వాత మోషన్ స్టోర్ ఉంటుంది. ఆ రెక్టమ్ దగ్గర ఒక చిన్న తలుపు ఉంటుంది. ఆ మోషన్ అంతా వచ్చి ఆ రెక్టంలో స్టాక్ అయి ఉంటుంది. ఒక్కసారి తలుపు తెరుచుకుంది అనుకోండి, మీరు మోషన్కి వెళ్ళాలి, కానీ రెండో తలుపు కూడా ఉంటుంది. మీరు అర్జెంటుగా ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, మోషన్ వచ్చినట్టుగా ఉంది, ఆపుకోవచ్చు. ఫస్ట్ తలుపు బ్రేక్ అయింది అనుకోండి, రెండో తలుపు ఉంటుంది అనమాట. రెండవ తలుపు బ్రేక్ అయింది అనుకోండి, మోడీ లేడు, చంద్రబాబు లేడు, మీరు ఫస్ట్ మోషన్కి వెళ్ళాలి. ఏ మీటింగ్లో మీరు వెళ్ళిపోవాల్సింది. సో అంత ఫస్ట్ మోషన్ రాగానే ఒక తలుపు తెరుచుకుంటుంది, రైల్ గేట్. సో నెక్స్ట్ ఆ గేట్ తెరుచుకుంది అనుకోండి, ఎవరు ఆపలేదు. సో ఆ కెపాసిటీ, మోషన్ని స్టోరేజ్ చేసే కెపాసిటీ కూడా మీ దగ్గర ఉండాలి. మోషన్ని స్టోరేజ్ చేసే ఏ కెపాసిటీ మీ దగ్గర ఉండాలన్నా మీ కిడ్నీస్ బాగుండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ కిడ్నీస్ బాగుండాలి. ఇప్పుడు మనం గట్ గురించి చెప్పుకున్నాం. గట్ బాగుండాలి అంటే
గట్ బాగుంటే మీకు స్కిన్ ప్రాబ్లమ్సే రావు. గట్ బాగుంటే మీ స్కిన్ ప్రాబ్లమ్సే రావు. సో మెనీ థింగ్స్ ఉంటాయి దాంట్లో, చాలా చాలా ఉంటాయి. చాలా మన బాడీలో ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. సో అన్ని బ్యాక్టీరియాలు కలిసిపోతాయి. సో గట్ బాగుంటారు. అర్థమైంది కదా? సో ఇది 10 కరెక్టే. గట్ అనేది ఒక సెక్షన్. మీరు చెప్పింది 3 letters ఉన్నదే కానీ గట్ అనేది